వాక్యమును మేము అధ్యయనం చేయించుకుంటగా ఈ బైబిల్ పట్టణంలోని సత్యములను మేము అర్థం చేసుకున్నప్పుడు మా నేత్రములను మీరు తెలుగుమని నీ ఆత్మ చేత నింపుమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని వారలారా, మీకందరికీ కూడా ఈ యొక్క రాత్రికాల సమయమునందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ప్రైజ్లాడండి. మరి రాత్రికాల సమయం ఈరోజు మరి ప్రత్యేకించి జాతీయ స్వతంత్ర దినోత్సవం అంటారు. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నేటికి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాలు, 78 ఇయర్స్. మరి స్వతంత్ర భారతదేశంలో మనమందరూ సంతోషంగా ఉండడం ఈరోజు చాలామంది చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నిజమైనటువంటి ప్యాట్రియాటిజం అంటారు. వాట్ ఈస్ ప్యాట్రియాటిజం? ప్యాట్రియాటిజం అంటే దేశభక్తి. దేశభక్తి అంటే ఏంటి? మరి గల కారణం ఏంటి? ఎందుకు రావాల్సి వచ్చిందని ఎవరైనా చెప్తారా? సోషల్ స్టడీస్ అయిపోయింది కదా, సాంఘిక శాస్త్రం చెప్తున్నట్టు అవుతుందా? చూడండి, వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చిందని అంటే బిజినెస్ కోసం వచ్చారు, వర్తక వ్యాపారం కోసం. మన దగ్గర సుగంధ ద్రవ్యాలు, మన దగ్గర మంచి మంచి మూలకాలు, మంచి మంచి వనరులు, సోర్సెస్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఆ సోర్సెస్ కోసం వచ్చారు. ఆ సోర్సెస్ కోసం పక్క దేశం కూడా మన దేశానికి రావాలని అంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? నేను చెప్తుంది అర్థమవుతుందా? ఈరోజు ఏమంటున్నారంటే భారతదేశాన్ని దోసుకున్నది ఎవరయ్యారంటే ఆంగ్లేయులు అంటలేరు, బ్రిటిష్ వాళ్ళు అంటలేరు, క్రైస్తవులను స్టార్ట్ చేసేది కదా. క్రైస్తవులను స్టార్ట్ చేసి అదేదో మరి కొత్తగా చరిత్ర అదేదో ఉన్నదో నాకు అర్థమవుతుంది. మనం ఈ సంగతి తెలుసుకోవాలి. ఏంటంటే వాళ్ళు మన దేశంలోనికి వచ్చారు. వాళ్ళు మన దేశంలోనికి రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లోకి నేను రావాలంటే ఏం కావాలి? పర్మిషన్ కావాలి, అవునా లేదా? ఆహ్వానిస్తేనే వస్తారు. వాళ్ళు మన దేశంలోనికి రావాలని అంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారంటే అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే కొన్ని రకాల మనుషులు, కొన్ని సమాజంలో పెద్దగా గుర్తింపు పొందినటువంటి కొన్ని మనుషులు, రకాల మనుషులు వాళ్ళు ఆహ్వానించారు, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అట్లా జరిగింది. అంతేగాని వచ్చిన వాళ్ళంతా క్రైస్తవులు కారు, దోసుకున్న వాళ్ళంతా క్రైస్తవులు కారు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేగాని క్రైస్తవ్యం మీద బుద్ధ చల్లే ప్రయత్నంలో భాగంగా క్రైస్తవులే భారతదేశం దోసుకునడం చాలా పెద్దతం. అవునా కాదా? వాస్తవంగా మన దేశంలో విద్యను ఆరంభించింది క్రైస్తవ మిషనరీ. హాస్పిటల్స్ కట్టింది వాళ్ళే, స్కూల్స్ కట్టింది వాళ్ళే, చదువు చెప్పింది వాళ్ళే, అవునా లేదా? భారతదేశంలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ మీకు తెలిసిన హైదరాబాద్లో మనం ఎంత అనుకుంటాం, క్రిస్టియన్ స్కూల్స్లలో అడ్మిషన్ కోసము కోటీశ్వర్లు ప్రయత్నం చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ళలో కాదు, క్రిస్టియన్ స్కూల్స్లలో ఇప్పటికీ అడ్మిషన్స్ కోసము నేటికి కూడా పోటీ పడతారు. కారణం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే అందులోనే దొరుకుతుంది. ఒక నాణ్యతమైన విద్య, లేదంటే ఒక నాణ్యతమైన క్రమశిక్షణ, ఒక నైతికతతో కూడిన, ఒక విలువలతో కూడిన జీవన విధానం, డిసిప్లిన్ లైఫ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక గమ్యాన్ని నిర్దేశించి జీవితం పట్ల ఒక ఉద్దేశపరమైనటువంటి మంచి ఆలోచనలతో పిల్లలను అక్కడ పెంచుతారో లేదా చదువు చెప్తారో అనేటువంటి విశ్వాసము నేటికి ఇంకా సమాజంలో ఉన్నది. తెలుసా? ఒకసారి ఇంతకు ముందు
ఇంతకుముందు మన నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి భూపాల్ రెడ్డి గారు తెలుసు కదా సార్, మేము కలవడానికి వెళ్ళాం. చర్చ్ పర్పస్ మీద కలవడానికి వెళ్తే ఆయన అంటున్నాడు, నేను చదువుకున్నాక మిషనరీ స్కూల్సే అయ్యారు అంటున్నాడు. వాస్తవం చదువుకుందాం ఏదనంట మిషనరీ స్కూల్స్. నేను మొత్తం చిన్నప్పటి నుంచి చదువుకున్నాక మిషనరీ స్కూల్లోనే నాకు తెలుసంతాను. కారణం ఏంటంటే ఈరోజు చాలామంది సమాజంలో గొప్ప గొప్ప వారికి ఎక్కడ వాళ్ళు విద్యను అభ్యసించాలని అంటే ఇదిగో క్రైస్తవులు స్థాపించినటువంటి విద్యాలయాలు. చాలామంది ఎక్కడ పుట్టారని అంటే క్రైస్తవులు స్థాపించిన హాస్పిటల్స్లోనే. మీకు నిజామాబాద్ దగ్గర డిచ్పల్లి అని ఉంటుంది, డిచ్పల్లి అని, అక్కడ హాస్పిటల్ ఉన్నది. ఆ కాలంలో రోగం వస్తే ఎక్కడ చూపించుతానో తెలియకపోతే అందరికీ కూడా అక్కడ ఫ్రీగా వైద్యం చేసేవారు. ఇప్పుడు మూతపడిపోయింది. చరిత్రలో ఈ క్రైస్తవ్యం ద్వారా లేదా యేసు ప్రభువును నమ్మిన బిడ్డల ద్వారా మేలు పొందిన వారే ఉన్నారు. సమాజానికి మేలే జరిగింది తెలుసా. ఎంతో మంది హాస్పిటల్స్లో పుట్టారు, ఎంతో మంది అదే స్కూళ్ళలో చదువుకున్నారు. చదువుకొని ఈరోజు అంతో కొంత జ్ఞానంతో సమాజంలో బ్రతుకుతూ ఉన్నారని అంటే ఈ యొక్క క్రైస్తవ మిషనరీ స్కూల్స్ కారణమని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని ఉంచుకోండి. మీ మనసులో అలా ఇవి దాచిపెట్టుకోండి, మీ మనసులో వీటిని దాచుకోండి. ఎందుకనంటే బయట మీరు మందిరం దాటి బయటకు వెళ్తే మీ చెవిలో పడేటువంటి మాటలు, మీరు వినేటువంటి సమాచారము మిమ్మల్ని సత్యంలో నుంచి బయటకు నడిపించే ప్రమాదం ఉన్నది. మీరు నమ్మిన విశ్వాసంలో నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ మాటలను అట్లా చెవిలో ఉంచుకున్నట్టు జాగ్రత్తగా ఏంటనంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయమని చెప్పేది. యేసుప్రభు చెప్పాడా పక్కన దోచుకోవడానికి? ఆయన ఖచ్చితంగా చెప్పాడు, ఇదిగో మీరు ఇతరులకు మేలు చేయాలని చెప్పారు. అఫ్కోర్స్ క్రైస్తవ మిషనరీలు వచ్చి భారతదేశంలో ఈ ప్రజలకు సేవ చేస్తామని వాళ్ళు అంటే అప్పుడున్నటువంటి అధికారులు, జనరల్స్, ఆంగ్లేయులు వాళ్ళు ఏం చేసినారంటే పర్మిషన్స్ ఇవ్వలేరు. మీకు అవసరం లేదు, మీరు అచ్చిన పని ఎంతో చేసుకోండి, మామూలుగా ఏదో సెక్యూర్ చేసుకోండి, కానీ మీరేం రిస్క్ తీసుకుని ఆ పని ఈ పని చేయగలి. ఎందుకంటే మీరు ఒకరు చేశారనుకో వాళ్ళకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మనల్ని ప్రశ్నిస్తారు. జ్ఞానం వచ్చిందంటే ఏం చేస్తారు? చదువుకున్నాడంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రశ్నిస్తారు. ప్రశ్నించి ఏమంటాడు? పొమ్మంటాడు. కాబట్టి మీరు వాళ్ళకు విద్యను నేర్పొద్దు, వాళ్ళకి ఏం నేర్పద్దు కదా అని వాళ్ళను అన్నప్పటికీ వాళ్ళు స్వార్థంతో అన్నారు, కానీ వీళ్ళు నిస్వార్థంతో పనిచేశారు. అందుకని ఈరోజు మనం ఈ చక్కటి వాతావరణాన్ని కలిగి ఉన్నాం. అర్థమైందని చెప్పింది. కాబట్టి దోసుకున్నది ఇప్పుడు క్రైస్తవులు కాదు, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు బయటకు వెళ్తే మీకు రకరకాల మనుషులు ఉంటారు, మీ స్నేహితులు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వేరే వేరే విశ్వాసాలు వాళ్ళు రకరకాలుగా చెప్తారు. నీకేమైందంటే వాళ్ళు వేసే ప్రశ్నలు నీ దగ్గర సమాధానం ఉంటున్నప్పుడు వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటావు. కానీ నువ్వు సత్యం గురించి కొంచెం అవగాహన కలిగి ఉన్నావనంటే నువ్వు పట్టుకున్న విశ్వాసంలో స్థిరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఇది రెండవ విషయం. తర్వాత ఏంటో తెలుసా, ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా అండి, మన సమాజంలో ముఖ్యంగా మన దేశంలో ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది అనేటువంటి స్థితిని తీసుకొచ్చారు. అర్థమవుతుందా? ఈ బుక్ అనేది, ఈ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ అనేది ఒక ప్రాంతానికి, ఒక ప్రజలకు ఒక బౌండరీకి వేసి ఆ బౌండరీకి సంబంధించింది మాత్రమే అని చిత్రీకరించారు. చిత్రీకరించేయమంటున్నారు తెలుసా? ఆ బౌండరీకి చెందినటువంటి ఈ పుస్తకము ఇక్కడ పనిచేయదు.
ఆ బౌండరీకి చెందినటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువు ఇక్కడ పనిచేయడు. మరి ఎట్లయ్యానంటే ఈ బౌండరీకి ఈ గీతలో ఉన్నటువంటి ఈ సరిహద్దులో ఉన్నటువంటి బౌండరీకి చెందినటువంటి పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి XYZ ఎవరైనా కావచ్చు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి వారు మాత్రం ఇక్కడ పనిచేస్తారు. అర్థమవుతుందా? ఈ పుస్తకం ఆ ప్రాంతానికి చెందింది, ఇక్కడి పుస్తకం ఇక్కడనే ఉన్నది, ఈ ప్రాంతానికి చెందింది. ఈ పుస్తకాన్ని పట్టుకున్న వాళ్ళు వచ్చే భారతదేశానికి దోసుకుపోయారు అని ఒక రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోనికి తీసుకొస్తున్నారు. ఈ వాదన ఒకసారి జరిగితే విశాఖపట్నంలో ఒక సేవకుడు ఏం చేశాడనంటే ఆయన ఒక పద్యం రాశాడు. ఏమన్నానంటే, మీరు అన్నదే కావచ్చు, మీరు అన్నది కొద్ది నిమిషాలు అదే అనుకుందాం, మీరు అనుకున్నదే ఓకే అందం. ఈ పుస్తకము ఆ ప్రాంతానికి అయితే ఈ ప్రాంతానికి ఒక పుస్తకం ఉందన్నావు కదా, ఆ పుస్తకంలో ఎన్నో పేర్లు చెప్తున్నావు కదా, మరి ఆ పుస్తకం పట్టుకున్న వాళ్ళు వచ్చి దోసుకొని పోతే ఈ పుస్తకంలో ఉన్న వాళ్ళు ఏం చేసారు అని అన్నారు. నేను చెప్పింది అర్థమైందా? ఆ పుస్తకం పట్టుకున్న వాళ్ళు వచ్చి ఇది దోసుకొని పోతే ఈ పుస్తకం పట్టుకున్న వాళ్ళు ఎవరైతే అనుకుంటామో ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేశారు అని ఒక పద్యం రాశారు. నేను ఉదయం కూడా జ్ఞాపకం చేశాడు. అంటే యేసుప్రభు ఏమన్నా కష్టపడరు బాబు, చదువు నేను సాయం చేస్తాను కానీ నన్ను పూజిస్తేనే నువ్వు మొత్తం నీ జ్ఞానం అంతా దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అర్థమైందా? నన్ను పూజ బాగా చేస్తే నీకు మొత్తం ధనం ఇట్లా నిండిపోతుంది, ధాన్యాలు ఇట్లా వారిపోతాయి, కాయలు వచ్చి ధనం పైసలు వచ్చి ఇట్లా ఇంత ముందే పడుతుంది దేవుడు ఎప్పుడు చెప్పలేదు. యేసుప్రభు కష్టపడు, నేను ఎక్కడ కష్టార్జిస్తా, నేను ఆశీర్వదిస్తా, ఉన్నదాంట్లో నమ్మకం ఉండు, నేను హెచ్చిస్తాను బాబు అని చెప్పింది. నా యొక్క భయభక్తులు కలుగుంటూ నీకు జ్ఞానం ఇస్తానన్నా. లోక జ్ఞానం కావచ్చు, దైవ జ్ఞానము కావచ్చు. అర్థమవుతుందండి? అన్నీ మన దగ్గరనే ఉంటాయి. మళ్ళా ఏడిపోతాం, మళ్ళా చదువుకోనికి పక్క దేశంలో పోతాం, మళ్ళీ పోయేటోళ్ళు మనం కాదు, మళ్ళా మొత్తం అదే, మళ్ళా చెప్పేదేమో వీళ్ళు, పోయేది మళ్ళా మనల్ని పోనీయరు. మళ్ళీ పైసలన్నీ మళ్ళీ ఏడకొంటామని అంటే ఈడకొంటాడు, మళ్ళీ ఆడే కొంటాడు. అమెరికాని నేను మొన్ననే చదివిన, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నట్ట అక్కడున్న వాళ్ళ ఆస్తి కంటే మనోళ్ళు అక్కడికి పోయి ఆడవాళ్ళ ఆస్తులు ఎక్కున్నాయి. అక్కడ వాళ్ళు తక్కువ ఆస్తులు ఉన్నదట, మనోళ్ళు అక్కడ పోయి ఉన్న ఆస్తులు ఎక్కున్నాయి. మరి ఎందుకు ఇది అంత ఎందుకు జరుగుతుంది? ఆలోచన చేయండి. ఇదిగో ఇది పరిశుద్ధ గ్రంథము, సత్యమైన గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము నీ లాజిక్కి దాటి ఎప్పుడు కూడా ముందుకెళ్ళదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు, అనబడేటోళ్ళు ఉన్నారు. మన దేవుడు నిజమైన దేవుడు అని అంగీకరించగలరు. అటువంటి భక్తి విశ్వాసమును మనం చేసి మన అధికారుల కొరకు తప్పకుండా ప్రార్థించాలి. వాళ్ళ మారు మనసు కొరకు ప్రార్థించాలి. వారు సత్యముతో పరిపాలన చేయాలని ప్రార్థించాలని కోరుతూ దేవుడి మాటలను దీవించును గాక. కలవలసిన ప్రార్థన చేస్తున్నారు. ఏమైనా తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మరి యొక్క రాత్రికాల సమయమున స్వతంత్ర దినోత్సవం అని అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. మంచిదే. దేశమును, దేశభక్తిని అనగా దేశంలో ఉన్న మనుషులను ప్రేమించడమే దేశభక్తి. కాబట్టి ఏదో ఒక రోజు నాడు పాటలు పాడడము, లేదంటే ప్రతిజ్ఞ చేయడము, లేదంటే షెడ్యూల్ చేయడము, ఇటువంటివి కాదు.
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని నేర్చుకున్నాం. మీరు కూడా అన్నారు, నీ అధికారులకు లోబడు, నీ పైన ఉన్నటువంటి అధికారులను గౌరవించి వారి కొరకు ప్రార్థించడన్నారు. రెండవది, నివసిస్తున్న ప్రదేశంకు క్షేమాన్ని కలగజేయనట్లు నీవు మేలు చేయమన్నారు. అది మేలు కలిగి ఉండాలి. మరి సమాజంలో క్రైస్తవులు దేవా ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి మేలు చేయని వారిగానే ఉన్నారు. కానీ సాతానుడు దుష్టునిగా చిత్రీకరించే ప్రయత్నంలో అపవాది ఎప్పుడు ఓడిపోతున్నాడు, బురద చదువుతున్నాడేమో, కానీ సత్యాన్ని చరిత్రను మార్చలేని స్థితిలో సాతానుడు. కాబట్టి అనేకమైనటువంటి మరి ఈ యొక్క విషయాలను మా దృష్టిలోకి తీసుకొచ్చి మాకు తెలియజేసినందుకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలన్నింటినీ కూడా మాకు ఫలింపచేసి మేము ఆ విశ్వాసంలో నుంచి రానున్న కఠినమైన పరిస్థితులు తొలగిపోకుండా జాగ్రత్తగా నడుచుకున్నట్టు సాయం చేయాలని యేసు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి.